ఖరీఫ్లో వరి సేద్యం చేసే రైతాంగానికి కష్టాల కడగంటలే మిగిల్చింది మోతా తుఫాన్. పంట చేతికొస్తుందన్నటువంటి తరుణంలో పెను ముప్పు రూపంలో వచ్చినటువంటి మోతా తుఫాన్ ఈరోజు పంట అంతా కూడాను నేలపాలు చేసి వరద నీటిలో పంట మునిగిపోయి వారం రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పంట నష్టం అంచనా రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంలో జరిగినటువంటి జాప్యం ఈరోజు రైతుల పక్షాన అండగా నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి చెందినటువంటి ధర్మాన రామ్మోహన్ ఆయన మనతో ఉన్నారు. చూస్తుంటే ఆది నుండి కూడా రైతులకు జరిగినటువంటి ఈ నష్టంపై క్షేత్రస్థాయిలో రైతులతో మమ్మకయ్యారు. ఈరోజు ఆ సమస్యను చెప్పేందుకు అధికారులు అంటే ఇప్పటి వరకు కూడా అధికారులు ఇంకా మొద్దు నిద్ర నుండి తేరుకోలేదా? ఈ రోజుకి తుఫాను వచ్చి 9 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు అధికారులు కళ్ళు తెరవలేదు, రైతుల దగ్గరికి వెళ్ళలేదు. అసలు తుఫాను వల్ల నష్టపోయిన పొలాల దగ్గరికి కనీసం వెళ్ళి అంచనా కూడా వెయ్యలేదు. అలా వారు చెయ్యలేదు కాబట్టే ఈనాడు గార మండలం రూరల్ మండలం వైసీపీ రైతు విభాగం నాయకులు అలాగే కేడర్తో కలిసి ఈనాడు జేసీ గారికి వచ్చి వినతిపత్రం ఇచ్చి వాస్తవ పరిస్థితులు, ఈ రైతులు పడుతున్న కష్టాలు, ఈ రైతులు పడుతున్న కన్నీరు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు నేను పాడైపోయినటువంటి వరి పంట నుంచే ఇది తీసుకురావడం జరిగింది. కనీసం ఇది చూసైనా అధికారులు కళ్ళు తెరిచి ముంతా తుఫాన్లో నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆ కష్టాన్ని మీరు వచ్చి అధికారులు చెప్తే తప్ప వారిలో కథలకు వచ్చే పరిస్థితి కనబడడం లేదా? ముంతా తుఫాన్ నుండి జిల్లా వాసులను కాపాడాం, సుమారు 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది, కాగితాల మీద కాకి లెక్కలేని అనుకోవచ్చా? ఇప్పుడు నేను మీకు చెప్పేది ఒకటే, లాస్ట్ టైం కూడా మీకు ఇదే విషయాన్ని చెప్పాను. ఏసీ రూముల్లో కూర్చొని కాకి లెక్కలు వేయడం కాదు, లైవ్గా అధికారులు వచ్చి స్పాట్కు వచ్చి అవసరమైతే నష్టపోయిన పొలాల్లోకి దిగి ఒక్కసారి అంచనా వేస్తే తప్ప వాళ్ళకి అంచనాకి దొరకదు. ఎందుకంటే చాలా భారీ స్థాయిలో ఈ వరద వల్ల నష్టం జరిగింది. ఈ రోజున రైతుకి ఆత్మహత్య తప్ప వేరే దిక్కు లేదు. అటువంటి రైతుకి భరోసా కల్పించినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ముంతా తుఫాను వల్ల నష్టపోయిన ఈ రైతులకి ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ విఫలమైన నేపథ్యంలో మీరు వారికి బాసటగా ఇచ్చారు. రైతుల పక్షాన మీరు ఈరోజు నెగోషియేట్ చేసుకుంటారు. రైతులందరినీ కూడాను ఈరోజు ఆ పరిహారం అందేందుకు అంచనాలు రూపొందించేందుకు ఒక పారదర్శకమైనటువంటి బృందం వేస్తారనుకుంటున్నారు. మరి జేసీ గారికి వచ్చి మొత్తం ఎంత నష్టం జరిగింది, ఏ పంటలకి నష్టం జరిగింది, ప్రతిదీ కూడా ఇక్కడ రైతు విభాగం నాయకులు పెద్దలు నేను అందరం కూడా వివరించి వినతిపత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. నాకు విశ్వాసం ఉంది వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి నష్టపరిహారం ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఏ దశలో రైతులకి ఈ నష్టం జరిగింది, ఇంకో 10-15 రోజులు ఉంటే పంట ఇళ్లకు వస్తుందన్నటువంటి సంతోషం వ్యక్తం అవుతున్న తరుణంలో మొంతా రూపంలో ఈరోజు వరి పండించే రైతులకి జరిగినటువంటి డ్యామేజ్ ఇంకా వరి సేద్యం చేయడం దండగా అన్నటువంటి నిర్ధారణకు రావచ్చా? ఆకలితో ఉన్నవాడికే అన్నం విలువ తెలుస్తుంది. ఈ రోజున ఈ పంట మీరు చూడండి ఒకసారి, ఈ పోయిన పంట ఇది ఎంతో కష్టపడి రైతులు నెలల తరబడి విత్తనాలు వేసి అక్కడే భోజనం, అక్కడే పడుకోవడం, కాపలా కాసి ఈ రోజున పంట పండిస్తే తుఫాన్ వచ్చి 7 రోజుల్లో మొత్తం నాశనం చేసింది. మరి అటువంటి రైతు ఈ రోజున దిక్కుచోవని స్థితిలో ఉన్నాడు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు అని చెప్తుంది. కొత్తగా ప్రాణ నష్టం జరగక్కర్లేదు. చేతికొచ్చిన పంట పాడైపోతే, ఇలా తుఫాను వల్ల పాడైపోతే రైతు చనిపోయినట్టే. కొత్తగా ప్రాణ నష్టం జరగక్కర్లేదు. చూస్తే కనుక ప్రస్తుతం ఈ క్రాపింగ్ సిస్టమ్ మీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసి దాన్ని కొనసాగించే ప్రక్రియ కనబడుతుంది. ఈ తత్సరం వెనక మీరు గమనించండి, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మీకు గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. రైతుల పక్షాన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ నిలబడ్డారు. ఈనాడు కూటమి ప్రభుత్వానికి కనీసం చేమ కొట్టినట్టు కూడా లేదు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఆదుకోవాలి, పరామర్శించాలి అనే అసలు ఆలోచన కూడా లేదు. అసలు నేను చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా కనీసం మీరు కాన్ఫిడెన్స్ని ఇవ్వండి, మీకు కనీసం కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఈ రోజున ఎలాగో మీరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎరువులు సప్లై చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు. కనీసం ఈ తుఫాన్లో నష్టపోయిన రైతులకైనా నష్టపరిహారాన్ని చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను. కనుక ఇటువంటి పెను విపత్తు నుండి జిల్లా ప్రజలు బయటపడ్డారన్నటువంటి తరుణంలో పలాస
వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఉంది. ఆ తొక్కిసలాట మాత్రం ఈరోజు యాదృచ్ఛికంగా జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని ఆరోపిస్తున్నారు కూటమి. ఏ విధంగా తీసుకుంటారు? చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. చాలామంది చనిపోయారు. నిజానికి ఆ విజువల్స్ చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. చాలా దురదృష్టం. వైసీపీకి ఈ ఇష్యూని రాజకీయం చేయవలసిన అవసరం ఏంటండి? ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోజున కాశీబొగ్గలో జరిగిన ఇన్సిడెంట్కి బాధ్యత వహించాలి. ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి ముందు ఆ బాధ్యతలకి కాన్ఫిడెన్స్ ఇవ్వండి, నష్టపరిహారాన్ని ఇవ్వండి. పరామర్శలు చేయడం కాదు. పరామర్శలు అందరూ చేస్తారు. మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు. వచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. ఈ రోజున కాశీబొగ్గలో జరిగిన ఇన్సిడెంట్కి కర్త కర్మ క్రియ ఈ ప్రభుత్వం. చూస్తే ప్రస్తుతం మాత్రం ఏదైతే ఆలయ నిర్వాహకులు ఉన్నారో ఆయనదే తప్పిదం. ఇదొక ప్రైవేట్ దేవాలయం కాబట్టి ఆ భక్తుల విషయంలో కూటమి ప్రభుత్వం ఏమీ సంబంధం లేదంటున్నారు. అది తప్పించుకునే పోకడగా భావించవచ్చు. కరెక్ట్గా తప్పించుకునే పోకడే కదండి. తప్పించుకునే పోకడే కదా. అంతా మీడియా మేనేజ్మెంటు తప్పించుకునే పోకడే. ప్రస్తుతం రైతులకు జరిగిన ఈ నష్టంపై మాత్రం వ్యవసాయ అధికారులు ఇప్పటికి కూడా కదలిక లేదు. కూటమి ప్రభుత్వం మాత్రం మోతాదు రూపంలో వచ్చినటువంటి ఈ పెనుముప్పును ప్రజలను కాపాడామని చెప్తున్నారే తప్ప ఈరోజు మాత్రం రైతులకు వచ్చినటువంటి కష్టాన్ని తీర్చేందుకు కేవలం అంచనాలు వేసేందుకు కూడాను వారికి సమయం లేకపోవడం రైతుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారులకు ఆ సమస్యను తీసుకెళ్ళి మరోవైపు చూస్తుందా కాశీబొగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన ఘటన విషయంలో ప్రైవేట్ దేవాలయంలో జరిగినటువంటి ఈ ఘటనకి తాముకు ఎటువంటి సంబంధం విషయం మాత్రం అది కేవలం తప్పించుకునే పోకడిగానే భావిస్తున్నారు. దురదృష్టకరంగా జరిగినటువంటి ఘటనలో 9 మంది మృత్యువాత పడగా 17 మంది క్షతగాతులైన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఎవరైతే మృతుల కుటుంబాలు మాత్రం ఆర్థికంగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వంలో రైతులకు వచ్చిన కష్టాన్ని తీరుస్తారా? అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట్లో మృతి చెందిన కుటుంబాలు ఆదుకుంటారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, ఆర్టీసీ కాకు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.